హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ శాఖ నుంచి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. చూడండి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ అండ్ ఆర్గనైజ్డ్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రాజేంద్ర నగర్, హైదరాబాద్ 500030 నుండి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఓకే, మనకు రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ శాఖలో మనం పనిచేయాలి. ఇవి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా మనకి ఇవి భర్తీ చేయడం జరుగుతుంది. కనుక ఎలిజిబుల్ అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కంపల్సరీ అప్లై చేయండి. చూడండి, అండ్ అటానమస్ ఆర్గనైజేషన్ వర్కింగ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఫర్ ద పొజిషన్ ఆఫ్ జూనియర్ ప్రాజెక్ట్ సైంటిస్ట్. ఇవి 4 పొజిషన్స్ ఉన్నాయని చెప్తున్నారు. 25,000 శాలరీ కన్సాలిడేటెడ్ పర్ మంత్. ఓకే, నెక్స్ట్ డేటా ఎంట్రీ అసిస్టెంట్ 2 పోస్టులు ఉన్నవి. దీనికి శాలరీ 15,000 పర్ మంత్ కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకుంటున్నారు. ఎక్కడ అంటే అట్ సెంటర్ ఫర్ జియో ఇన్ఫర్మాటిక్ అప్లికేషన్ ఇన్ రూరల్ డెవలప్మెంట్, CGARD. ఓకే, ఇక్కడ నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. దీనికి ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుంది, రిటన్ టెస్ట్ ఎలా ఉంటుంది అనే డీటెయిల్స్ మనం కింద ఇచ్చారు, చూసుకుందాం. ఓకే, చూడండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, రెన్యూమరేషన్, తర్వాత ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని మనకు ఇక్కడ చూడండి జూనియర్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ అనే పోస్టులు భర్తీ చేయడం జరిగింది. చూడండి, ఇక్కడ జూనియర్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ డెసిగ్నేషన్, మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చేసి ఇవి కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకోవడం జరుగుతుంది. 6 months మాత్రమే. ఓకే, ఓబీసీకి వచ్చేసి 1, అన్రిజర్వ్ కోటాలో 3 పోస్టులు ఉన్నవి. ఓకే, మొత్తం టోటల్ 4 పోస్టులు. దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంటెక్ కానీ, ఎంఎస్సి కానీ, బీటెక్ ఇన్ జియో ఇన్ఫర్మాటిక్స్ లేదా GIS లేదా SIT లేదా RSలో ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్లో ఉండాలని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. మనకు దానికి రిలేటెడ్ సంబంధించిన మనకి GISలో జియో ఇన్ఫర్మాటిక్స్లో మనకు వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ, ఇమేజ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్లో కానీ ఎక్స్పీరియన్స్ ఉంటే మనకు ప్రిఫరెన్స్ ఉంటుంది ఇక్కడ. ఓకే, జాబ్ డిస్క్రిప్షన్ మనం ఏం చేయాలి అక్కడ అనేటట్టయితే, ప్రాసెసింగ్ అండ్ అనాలిసిస్ ఆఫ్ శాటిలైట్ డేటా త్రో థీమాటిక్ డేటా ఫర్ ద ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ సంబంధించిన మనం శాటిలైట్ డేటా బేసిస్ మీద మనం తీసుకోవాల్సి ఉంటుంది. అది ఒక దీనికి జాబ్ రోల్. ఓకేనా, ఏజ్ లిమిట్ వచ్చేసి 30 years మ్యాక్సిమం ఉంటుంది. ఓకే, రెన్యూమరేషన్ వచ్చేసి 25,000 పర్ మంత్ మనకు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ డేటా ఎంట్రీ అసిస్టెంట్ కనుక మనం చూసుకున్నట్టయితే, చూడండి, ఇక్కడ డేటా ఎంట్రీ అసిస్టెంట్ కాంట్రాక్ట్ బేసిస్ మీద 2 పోస్ట్స్ ఉన్నాయి. 6 months కాంట్రాక్ట్. ఆఫ్టర్ 6 months తర్వాత వాళ్ళ ఫండింగ్ని బట్టి వాళ్ళు పెంచడమో లేదా తీసేయడమో జరుగుతుంది. ఓకేనా, దీంట్లో ఎటువంటి ఇది కానీ ఓన్లీ కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకోవడం జరుగుతుంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏమి అని చూస్తే 10+2 పాస్ అయి ఉండాలి. ఎక్కడన్నా మన డేటా ఎంట్రీ అసిస్టెంట్గా మనం వర్క్ చేసింటే మనకు ప్రిఫరెన్స్ ఉంటుంది. ఓకే, ఏజ్ లిమిట్ వచ్చేసి 25 years కన్నా ఎక్కువ ఉండకూడదు. అంతకుమించి ఎక్కువ ఉన్న 1 or 2 years గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి కన్సిడర్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఏమని ఇచ్చారంటే నాట్ ఎక్సీడింగ్ 25 years, రెన్యూమరేషన్ వచ్చేసి 15,000 పర్ మంత్. ఓకే, ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చూడండి, వాక్-ఇన్ ఇంటర్వ్యూ అని ఏమని ఇచ్చారంటే వాక్-ఇన్ ఇంటర్వ్యూ 31/12/2024. ఓకే, నెక్స్ట్ ఇయర్కి 31st వాక్-ఇన్ ఇంటర్వ్యూ అయితే నెక్స్ట్ ఇయర్ జాన్కి మనం కంపల్సరీ జాబ్లో చేర్చుకుంటారో ఎవరైతే షార్ట్ లిస్టెడ్ అయిన క్యాండిడేట్స్ ఉంటారో. చూడండి, క్యాండిడేట్స్ రిపోర్ట్ 10 AM అట్ వికాస్ ఆడిటోరియం, NIR DPR, రాజేంద్ర నగర్, హైదరాబాద్. సర్టిఫికేషన్ వెరిఫికేషన్ విల్ బీ కంప్లీటెడ్. 11:30కు మనకు సర్టిఫికేషన్ వెరిఫికేషన్, అదే రోజే మనకు ఇంటర్వ్యూ టెస్ట్, తర్వాత రిటర్న్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ అన్నీ కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. క్యాండిడేట్స్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో, ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని కంపల్సరీగా ఇంటర్వ్యూకి అట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూకి హాజరు కావాలని ఇచ్చారు. ఓకే, క్యాండిడేట్ మాత్రం రెజ్యూము, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, ఒక కాపీ, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అన్నీ తీసుకొని రెడీలో పెట్టుకొని మనం ఇచ్చారు కదా ఇక్కడ NIRDPRకి మనం రాజేంద్ర నగర్కి వాక్-ఇన్ ఇంటర్వ్యూ వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, ప్యూర్లీ కాంట్రాక్ట్ అని రాశారు. ఎటువంటి రెగ్యులర్గా మనం క్లెయిమ్ చేసుకోవడానికి వీలుండదు. ఓకేనా, ఓకే, ఇటువంటి సమాచారం కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే, డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.